ఇమోషనల్ కోషియంట్ లేదా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా ఇమోషనల్ హెల్త్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇమోషనల్గా స్టేబుల్గా స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా ఉండటం. ఏ లీడర్ అయితే ఇమోషనల్గా హెల్తీగా ఉండరో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంత తప్పుడు నిర్ణయాలు ఉంటాయంటే, వాళ్ళ మైండ్ ఎంత చంచలంగా ఉంటుందంటే, వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయం, ఒక నార్మల్ వ్యక్తి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, అది వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ పడచ్చు, మ్యాక్సిమం వాళ్ళ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుందండి, అంతకంటే ఎక్కువ పడదు. అది కూడా ఏం చిన్నదేం కాదు. కానీ ఒక లీడర్ గనక తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళతో ఆగదు, వాళ్ళతో పనిచేసే వాళ్ళ ఫ్యామిలీల మీదకు పోతుంది, కంపెనీ పతనానికి దారితీస్తుంది, తద్వారా కొన్ని వందల వేల మంది జీవితాల మీద డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ అది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే లీడర్ ఇమోషనల్గా హెల్దీగా ఉండాలి, లీడర్ ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి, లీడర్ ఇమోషనల్గా స్టేబుల్గా ఉండాలి, లీడర్ ఇమోషనల్గా మెచ్యూరిటీతో ఉండాలి. ఏ లీడర్లో అయితే ఇమోషనల్ స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళు వాళ్ళ టీమ్ మెంబర్స్ యొక్క ఎబిలిటీని ఇంకా ఎన్హాన్స్ చేయగలుగుతారు.